हाय फ्रेंड्स, मेरा नाम पवन है। वेलकम टू माय रिव्यूज़ एंड वेलकम टू मिडनైట్ రివ్యూస్। టైము 4:52 ఇది అప్లోడ్ అయ్యేసరికి తెల్లవారుజాము 6 అయిపోతుంది. ఏమరా ఇంత లేటు, అంత కంటెంట్ ఉందంటే కంటెంట్ ఓకే మోడరేట్గా ఉంది. మన దరిద్రం ఏంటంటే రికార్డ్ అవ్వలేదు సరిగ్గా, కరెక్ట్ అయిపోయింది ఫైలు. సో నేను మళ్ళీ ఇంకొక రివ్యూర్ని అడగడం, అది అప్లోడ్ అయ్యి వచ్చేసరికి అబ్బో చాలాసేపు పట్టింది. ఎందుకంటే అది 8 GB డేటా కంటెంట్ అంత ఉందంటే ఉంది, కానీ మరీ 8 GB అంత కంటెంట్ లేదు. సో డిలే అయింది, బట్ వర్త్ టు వాచ్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో మనం శ్రీజ ఎలిమినేట్ అయిన తర్వాత ఏం జరిగింది, వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, ఏం జరిగింది, ఎటువంటి డిస్కషన్లు జరిగాయి, శ్రీజ గురించి ఏమైనా డిస్కషన్లు జరిగాయా, అండ్ శ్రీజ రీఎంట్రీ పరిస్థితి ఏంటి అది కూడా మాట్లాడదాం. అండ్ దెన్ థంబ్నెయిల్లో పెట్టినట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు. దట్ డజంట్ మీన్ వాళ్ళకేం గొడవ కూడా అవ్వలేదు. తనూజ అండ్ కళ్యాణ్ క్లిక్ బైట్ ఇది అది అనుకోకండి, నేను ముందే చెప్పేస్తున్నా, గొడవ అవ్వలే. బట్ ఇంతకుముందు వాళ్ళు చాలా మాట్లాడుకునేవారు, ఒక మంచి కాన్వర్జేషన్ ఉండేది కదా, అవి ఏం లేదు. జస్ట్ హాయ్ బై టైప్స్లో రెండు సార్లు జస్ట్ ఏదో ఒక కూర జస్ట్ గరిటితో ఇలా కూర వేయడం అంతే తప్ప మాట్లాడలేదు. దానికి రీజన్ మాట్లాడతా ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడతా. బట్ మిడ్నైట్ రివ్యూలో ఎక్కువ కాంటెక్స్ట్ ఎవరిద్రా ఉంది అంటే దివ్య మీద ఉంది, భరణి మీద ఉంది, వాళ్ళిద్దరు కలిపి ఉంది. సో సేమ్ దివ్య నిఖిత గారు వచ్చినప్పుడు భరణికి ఎలాగైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో, భరణికి ఇప్పుడు అలాంటి ఫీడ్బ్యాకే మన రమ్య, నిఖిల్, అయేషా, ఈ అమ్మాయి పేరు కన్ఫ్యూజన్గా ఉంది, కాసేపు యాష్ అనుకుందాం, యాష్ గారు ఇచ్చారు. అలాగే దివ్య నిఖిత గారు కొన్ని ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. తర్వాత హౌస్ డ్యూటీస్ మళ్ళీ మాట్లాడుకున్నారు. కొత్తమంది ఎంత దరిద్రుడా, నోరు తిరగట్లేదు, కొత్త వాళ్ళు వచ్చారు కదా. సో ఎంతమంది, 10+6 మంది కదా, మొత్తం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అది క్లియర్గా రాసుకున్నా, చెప్తా ఎవరి రోల్స్ ఏంటి అనేది. అండ్ ఇంకోటి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు అన్నమాట. ఏంటంటే అవుట్ హౌస్ ఉంది కదా, అది ఇంక లేదు, దాన్ని లేపేస్తున్నారు, ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి వర్కర్లు కూడా వచ్చారు. సో ఇంక ఉండదు, మేబీ ఆ ప్లేస్ తీసేసి చెప్పే కదా రణరంగం ఇంక స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పి పెద్ద టాస్క్లు పెడతారు కదా, కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పి తీసేస్తున్నారు అనుకుంటా. అండ్ వీళ్ళు మరి ఎలా బ్రో ఉంటారు అంటే, మరి ప్లేస్ అయితే సరిపోవట్లేదు, బిగ్ బాస్ స్కెచ్ వేసాడు తెలియదు, దాని గురించి చాలా డిస్కషన్ ఉంటుంది. కెప్టెన్ రూమ్లో 3 పడుకున్నా అనుకుంటారు, బట్ రాము బయట పడుకుంటాడు, నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కూడా బయట చాలా సఫకేటింగ్గానే ఉంటుంది వాళ్ళకి. ఆ స్కెచ్ కూడా అంతేనేమో, సఫకేటింగ్గా ఉండాలనేమో. బిగ్ బాస్ ప్లాన్ ఏంటో మనకు తెలియదు. హిందీ బిగ్ బాస్లో కూడా ఇలాగ కంటైనర్ రూమ్ ఉన్నప్పుడు తర్వాత 4-5 వారాలు పోయిన తర్వాత పీకేశారంట. వన్ ఆఫ్ మన ఫాలోవర్లు ఒకరు చెప్పారు. సరే వీళ్ళేదో క్రేజీగా అయితే చేయబోతున్నారు. గొడవలు అయితే అవ్వలేదు, డిస్కషన్లు అయితే జరిగాయి, వివరంగా మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు మీరు లైక్ చేస్తే మనకు అది ఒక మోటివేషన్ మాట, మిడ్ నైట్ రివ్యూలు కాబట్టి ఒక మోటివేషన్ కాఫీలో పనికి వస్తుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఫాలో అవ్వడం ట్రై చేయండి. నామినేషన్ లిస్ట్ ఇంకా రాగానే పెడతా, మార్నింగ్ లేవగానే. ఇప్పుడు ఇది ఎప్పటికి అవుతుందో, మనం ఎప్పుడు వరకు ఉంటామో, బట్ మ్యాటర్ అయితే ఉంది. సో శ్రీజ రీఎంట్రీ గురించి ఫస్ట్ చెప్తా చూడండి. నాకు తెలిసిన అప్డేట్లు చెప్తా జెన్యూన్గా. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా పెట్టా. సో బేసిక్గా ఏమైందంటే, మనం అనుకున్నట్టే ఆమె ఏందిరా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడింది అంటే, మేబీ ఇట్ కుడ్ బి ద రీజన్, జస్ట్ నా ఫీలింగ్ అంతే, నా ఒపీనియన్. ఆమె సీక్రెట్ రూమ్ అనే అనుకున్నదంట ఆమె, బట్ అది సీక్రెట్ రూమ్ అని కాదు అని తెలిసిన తర్వాత ఆమె చాలా ఎమోషనల్గా డౌన్ అయిపోయారు, డ్రైన్ అయిపోయారు, చాలా అయ్యారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంటికి కూడా వచ్చేసారు. ఇంటికంటే వైజాగ్ కాదు, హైదరాబాదే, వాళ్ళ బ్రదర్ వాళ్ళ హౌస్లో ఉన్నారంట. సో డెవాస్టెడ్ అంటారు కదా, డెవాస్టేటెడా సంథింగ్ ఇంగ్లీష్ ఎందుకు లేదు, కానీ ఆమె అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రజెంట్ అయితే చాలా లోలో ఉన్నారు, అది ప్రజెంట్ది. అండ్ ఆమెకేం అప్డేట్ కూడా ఇవ్వలేదంట. సో రీఎంట్రీ గురించి ఆప్షన్లు వినబడుతున్నాయి, బట్ ఆనెస్ట్గా చెప్తున్నా, రీఎంట్రీ ఈ వీక్లో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే నేను అనుకోవడం, మనం ఎంత ప్రెషర్ పెట్టినా వాళ్ళకి ఏదో ఒక ఫార్మాట్ ఏడుస్తుంది కాబట్టి నాకు తెలిసి ఈ వీక్లో ఉండకపోవచ్చు. బట్ ఆలోచిస్తున్నారని టాకు. సో అది ఎప్పుడు జరగబోతుందో చెప్తా. ఒకవేళ జరగకపోతే జరగట్లేదని కూడా స్ట్రైట్ అవే చెప్పేస్తా. మనం ఎంత ధర్నాలు చేసినా, మనం ఎంత ఫైట్ చేసినా, నేను ఆల్రెడీ స్టాండ్ తీసుకుంటాను, మాట్లాడతాను కూడా. బట్ ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ తీసుకోవాల్సింది వాళ్ళు కాబట్టి, వాళ్ళ డెసిషన్ ఏదైతే ఉంటుందో నేనైతే కన్వే చేస్తా. యాజ్ ఆఫ్ నో దే ఆర్ థింకింగ్, బట్ కాన్క్రీట్గా ఏమీ తెలియదు. ఆమె అయితే చాలా ఎమోషనల్గా హర్ట్ అయి ఉన్నారు. ఇది మ్యాటర్. శ్రీజ గారు ప్రజెంట్ స్టేటస్ వైజాగ్ అయితే వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉన్నారు.
బట్ ఆమెకి ఏమీ చెప్పలేదంట. సో ఆ కాల్ ఎప్పుడు తీసుకుంటారో చూడాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఐ హోప్ అండ్ ఐ విష్ దే విల్ టేక్ దట్ డెసిషన్ అనుకుంటున్నా. ఏం లేదబ్బా, తీసుకోండి, ఆట ఆడించండి, ఓట్లు రాకపోతే ఓట్లు లేకపోతే పంపించేయండి, శ్రీజనే కదా ఎవరినైనా. ఇలా చెయ్యొద్దు అంతే. ఇందాక కూడా అదే చెప్పారు, మళ్ళీ అదే చెప్తున్నా. మీరు ఓటింగ్ ద్వారా పంపడం అన్నప్పుడు ఒక కంటెస్టెంట్లకి ఆడియన్స్కి చెప్పేశారు అనుకోండి, ఆడియన్స్ ఆ వారం ఫుల్ క్లారిటీతో ఉంటారు. ఆహా, ఈ వారం ఓట్లతో సంబంధం లేదు, ఫ్యాన్ బేసు గిన్ బేసు లేదు, ఆట ఆడినోడిదే మ్యాటరు, రణరంగం కదా అని ఫిక్స్ అయిపోతారు. సో మీరు ఓటింగ్ లైన్ లోపించారు, సో మా మైండ్ అంతా ఫిక్స్ అయిపోతుంది, వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఆడుకుంటారు. అలా కాకుండా మీరు సడన్గా ఆ లైన్లో ఓపెన్ చేసి ఇవన్నీ చేస్తే తట్టుకోలేపారు ఎవరోను. సో ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్ ప్రజెంట్ స్టేటస్ అయితే అది. సారీ. సో అది మిడ్ నైట్ డిస్కషన్ మొదలు పెడతాం. ఇంకా రమ్య గారు బాగానే యాక్టివ్గానే ఉన్నారు షో, బట్ గట్టిగా చూసినట్టున్నారు. ఎస్పెషల్లీ లైవ్లో కనబడలే, ఆమె బ్లెస్సింగ్స్ కూడా అంటే కాలు మొక్కారంట బర్నీ గారిది, నేను చూడలే, చెప్తున్నారు తర్వాత, మేబీ సీనియర్ యాక్టర్ అనేమో. సో రమ్య అంటే ఇంకోటి కూడా అర్థమైంది, వీళ్ళకి తెలియదంట ఏంటి వీళ్ళ చేతుల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని, అదే చెప్తుంది రమ్య మాట ఎవరికి, డిమాండ్కి. అసలు మాకు తెలియదు, సారీ జలుబు చేసింది ఏమనుకోవద్దు, అసలు మాకు తెలియదు మా చేతుల్లో నుంచి ఒకరు వెళ్ళిపోతారని అంటే, అప్పుడు డిమాండ్ అంటాడు ఏం చేయలేం, ఒకరు వెళ్తేనే ఇంకోళ్ళు విన్నర్ అవ్వగలరు కదా అని చెప్పి. ఇంకోటి నేనేం అబ్జర్వ్ చేశానంటే, శోక సముద్రంలో మునిగిపోతారేమో అనుకున్నా కానీ ఎవరో శోక సముద్రంలో ఏం మునిగిపోలేదు, అందరూ హ్యాపీగా చిల్ మోడ్లోనే ఉన్నారు. కళ్యాణ్ ఒక్కడే కొంచెం డల్గా ఉన్నాడు, అలా చెప్పి శోక సముద్రంలో అయితే మునిగిపోలేదు. అండ్ నాకు షాక్ ఏంటంటే ఒక్క కాన్వర్సేషన్ కూడా లేదు శ్రీజ గురించి. మేబీ ఉండుండొచ్చు, అది కట్ చేస్తాడేమో బిగ్ బాస్ మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తాడేమో. బట్ ఒకవేళ మెయిన్ ఎపిసోడ్లో కూడా లేదంటే మరి ఏందో, మరి ఎవరు మాట్లాడలేదు, లోపల హ్యాపీగా ఉన్నారా, మొన్న ఎందాక వెళ్ళిపోయినప్పుడు అలా ఏడిచి స్ట్రాంగ్ ప్లేయర్ అని, మరి ఏటో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఒక్క కాన్వర్సేషన్ లేదు శ్రీజ గురించి. నేను ముందుకి వెనక్కి పిక్చర్లాగా అటు ఇటు తిప్పాను, అదొక టైం వేస్ట్ పోకండి, ఎక్కడ లేదు. అప్పుడు రమ్య ఏమంటుందంటే అలా అదే ఓట్స్ పరంగా అనుకున్నా, బికాజ్ మీరు అప్పుడు సంజన గారిని ఎవిక్ట్ చేసినప్పుడు తర్వాత సీక్రెట్ రూమ్ ఇదంతా జరిగింది, మళ్ళీ వెనక్కి ఆమె ఎందుకు వచ్చారు, ఓట్స్ ఆడియన్స్ ఓట్స్ ద్వారా కాదు కాబట్టి వచ్చారు కదా, సో అలా అనుకున్నాను, తప్పులేదు. కానీ నేను చెప్పే కదా అలా చేయలే, అయిపోయింది. ఇప్పుడు భరణి నిఖిల్ కాన్వర్సేషను అమ్మా అనుకున్నాను నేను. ఎందుకురా అంటే వాళ్ళు చెప్తారు ఈ మనిషి ఏమైనా మారుతాడంటే మారడు, వాళ్ళు చెప్పడం వల్ల మళ్ళీ ఈ నెల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఈయనకేమో సంగనాకపోద్ది వాళ్ళకేమో సంగనాకపోద్ది. బట్ వీళ్ళైతే చాలా యాక్టివ్గా ఉన్నారు, ఎవరెవరైతే చెప్పారో వాళ్ళు ముదురులుగానే చెప్పారు. నిఖిల్ అయినా సరే, రమ్య అయినా సరే, ఆసియా ఏషియా అమ్మాయి పేరు యాష్ అనుకుందాం కాసేపు, రేపు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి చెప్తాను, ఈ రోజుకి యాష్, ఓకే మీరు ఆ సింక్లో ఉండి యాష్, వీళ్ళు ముగ్గురు గట్టిగా చెప్పారు. సో ఫస్ట్ నిఖిల్తో కాన్వర్సేషన్ ఏంటంటే, భరణి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుందంటే 2-3 వారాలు అయ్యాక మనకి బాండ్ మిస్ అవుతుంది కదా, బయట బాండ్, ఫ్రెండ్షిప్ కానీ ఫ్యామిలీ కానీ. సో ఇక్కడ ఎవరైతే రిలేషన్తో మాట్లాడతారో మనం వాళ్ళతో కనెక్ట్ అవుతాం, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో జస్ట్ కేరింగే కదా, ఆ కేరింగ్ వల్ల టాస్క్లు వచ్చేసరికి అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అంత క్లారిటీగా ఉంది మాయకి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, బొకాడియా బాండ్లు వద్దు, అప్పుడు ఈ కేరింగ్లు కూడా ఉండవు, మన ఇండివిజువల్గా మనం ఉండాలి. అది ఎగ్జాంపుల్ పూల్ టాస్క్ ఉంది, అక్కడ చూడండి ఒక్కొక్కరు సపోర్ట్ చేశారు. ఇమాన్యుల్ ఏమో సంజనాకి, పవన్ కళ్యాణ్ శ్రీజాకి, నేను తనూజాకి అని చేసి ఈ క్లిప్ వేయాలి తనూజాకి. ఇంకా అవసరం లేదు అనుకుంటా, వాళ్ళు విడిపోయినట్టే, తండ్రి కూతురు గొడవ వదిలేసిందిరా బాబు, ఆ నాన్న లేదు. ఐఎమ్ హ్యాపీ, నేను ఎవరితో అయితే కేరింగ్గా ఉంటానో అటు నుంచి నాకు రాదు కంప్లైంట్ ఎవరు తనూజా గురించి, ఇంకా రాదు కూడా. అసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఫస్ట్ థింగ్ నిజంగా జెన్యూన్గా బాండ్ ఫామ్ అయిన వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, చూపిస్తారు ప్రేమని. ఈయన ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తేడాగా ఉంటుంది, అక్కడ తేడాగా ఉంది. నిఖిల్ ఏమంటాడంటే, నిఖిల్ నాయర్ దెన్ ఈయన ఇంగ్లీష్లోనే చెప్పాడు, నేను ఇంగ్లీష్లో రాయలేదు, కావాలంటే ఇంగ్లీష్లో చదివి మీకు తెలుగులో చెప్తా. దెన్ వై యూ నో దెన్ వెన్ యూ నో ఇట్ వై ఆర్ యూ డూయింగ్, కరెక్ట్ మాటే కదా, నీకు అన్నీ తెలిసినప్పుడు ఎందుకు చేస్తున్నావు ఈ బొకాడియా బాండ్ ఎందుకు అని. బర్నీ గారు ఒకళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి సడన్గా కట్ చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే నిఖిల్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, యూ కేమ్ ఫర్ సర్వైవల్ కదా, ఆలోచించండి, మీరు వచ్చింది ఎందుకు బిగ్ బాస్ షో, ఇది ఒక సర్వైవల్ గేమ్ షో, ముందు మీ ఆట మీరు ఆడండి అంటే చెప్తాడు. బర్నీ ఏమంటాడంటే, హౌస్ మొత్తం అంతా ఇదమ్మా ఇది ఏంద్రా బాబు, ఏదో అందరూ కలిపి పొట్టలో పొడిస్తున్నట్టు ఆ బొకాడియా కెప్టెన్సీ టాస్క్లో హౌస్లో ఈ మనిషికి బాల్ కొట్టింది, హౌస్ అంతా అటాక్ చేస్తారని చెప్పి ఏదో ఎందుకులేండి ఆ పదాలు మాట్లాడితే స్ట్రైక్లు పడతాయి, ఏదో ఆ అటాకులు జరిగిపోయి అన్నట్టు మాట్లాడతాడు. ఏందో హౌస్ మొత్తం అంతా నాకు ఎగెన్స్ట్గా ఆడుతున్నారు, అప్పుడు ఒక పర్సన్ సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే అని చెప్పి, అంటే దివ్య నీకు దగ్గర చెప్తున్నారు, అప్పుడు దానివల్ల నాకు బాండ్ ఫామ్ అయిపోయింది జెన్యూన్గా, అందుకే
అది న్యాచురల్గానే అయ్యింది. సో నేను అలా చెప్పుకొస్తున్నాడు. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, చూడండి ఆ లిస్ట్లో మీ పేరు ఉందంటే, లిస్ట్ అంటే గోడ చూపిస్తారు అన్నమాట. ఇదంతా స్విమ్మింగ్ పూల్ డిస్కషన్. ఆ బోర్డు మీ పేరు ఉందా? లేదు కదా. సో థింక్ అబౌట్ ఇట్. దే ఆర్ ప్లేయింగ్ విత్ యూ. వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, మీ ఆట మీరు ఆడండి. బర్నీ ఏమంటాడంటే, సో ఆ ఒక్కరు సపోర్ట్ చేయడం వల్ల మనకి ఒక కేరింగ్ అండ్ ఎమోషన్ ఫామ్ అవుతుంది కదా, నాకు అదే అయ్యింది దివ్యతో. నిఖిల్, మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, బట్ ఎందుకు విన్ అవ్వట్లేదు? ఆలోచించండి, ఆలోచిస్తే అర్థమవుతుంది. బర్నీ, థ్యాంక్ యూ, ఇంత ఓపెన్గా నాకు చెప్పారంటే ఎయిదర్ నేను జెన్యూన్గా అనిపించాలి ఆర్ మీకు నా గేమ్ నచ్చి ఉండాలంటే. ఇక నిఖిల్ ఏమంటాడంటే, ఇది నిజంగా అనిపించిందో లేకపోతే బిస్కెటో తెలియదు, ఐ ఫెల్ట్ యు ఆర్ జెన్యూన్, నాకు నిజంగానే మీరు జెన్యూన్ అనిపించారంటే. బర్నీ, కానీ జెన్యూనిటీ ఇక్కడ నచ్చడం లేదు నాకు, అండ్ నాకు ఎందుకు చెప్పాలనిపించింది ఇది నీకు అని అడుగుతాడు అనమాట. అప్పుడు నిఖిల్ అంటాడు, బికాజ్ ఐ గాట్ గుడ్ వైబ్స్ ఫ్రమ్ యూ, మిమ్మల్ని చూడగానే మాట్లాడగానే, అండ్ మీరు, అండ్ ఇక్కడ బాగా చెప్తాడు, అండ్ మీరు నాకు కాంపిటీషన్ అనిపించింది, ఐ నీడ్ దట్ కాంపిటీషన్ ఫ్రమ్ యూ. సో నాకు కాంపిటీషన్ కంప్లీట్ చేసే వాళ్ళ దగ్గర ఆ ఫైర్ కావాలి. సో మీరు వెనకబడి ఉన్నారు, సో రండి, ముందుకు రండి, వెనక్కి వెళ్ళొద్దు. మంచిగా చెప్పాడు. అర్థం కావాలి బర్నీకి, అర్థమైతే బాగుండు. బర్నీ వెంటనే కమాన్ మ్యాన్ గివ్ మీ ఏ హ్యాక్ అని చెప్పి హగ్ ఇచ్చాడు. ఇది ఎక్స్పెక్టెడ్. అమ్మాయిల దగ్గర వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది, అంటే టాస్క్ విషయంలో చెప్తా గట్టిగా చెప్తాడబ్బా నిఖిల్. అసలు వాళ్ళకి ఎందుకు మీ హెల్ప్ కావాలి? లేడీసే స్ట్రాంగ్ కదా, మనకంటే స్ట్రాంగ్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మనందరికంటే లేడీసే స్ట్రాంగ్, ఇంకా మన హెల్ప్ వాళ్ళకి ఎందుకు అవసరమా? సో మీ గేమ్ మీరు ఆడండి అని చెప్పాడు. పర్ఫెక్ట్ అనిపించింది. నిఖిల్ నాయర్కి ఎంతో కొంత తెలుగు వచ్చు, మాట్లాడుతున్నాడు, కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తున్నాడు. ఇంకో బత్తాయి ఉంది, అది ఆ బత్తాయి గారికి అసలు తెలుగు రావట్లే. ఆయనకి 2-3 టీచర్లు. కామెడీ ఏంటంటే టీచర్లు, ఒక టీచరు తనూజయే సరిగ్గా తెలుగు రాదు పాపం, ఏదో ట్రై చేస్తాను క్యూట్గా, ఆయనకి ఏమో తెలుగు నేర్పిస్తున్నాడు, ఆయనకి అస్సలు రాదు. ఎందుకు శర్మ మొకాలమే పడేస్తారు. అమ్మ భరణి, దివ్య కూడా మీలాగే చెప్పింది, మనం ఏం చేసినా మన గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి. మరి మనం ఏం చేస్తున్నాం? అది తప్ప మిగిలినన్నీ చేస్తున్నాం. ఇప్పుడు రమ్య గారు వస్తారు, ఏమంటే ఈయన వరుసగా వచ్చేసే అందరూ వచ్చి ఈయనకి ఫీడ్బ్యాక్లు ఇచ్చేస్తారు. ఇప్పుడు వరకు నిఖిల్ ఇచ్చాడు కదా, ఇప్పుడు రమ్య వచ్చేస్తుంది. రమ్య వచ్చి ఇచ్చిన తర్వాత యాష్ వచ్చేస్తుంది. నీకు అర్థం కాదు, ఏంద్రా అందరూ వచ్చి నాకు క్యారే సెట్టింగా అన్నట్టు మనోడు ఫీల్ అవుతాడు. మనోడు ఇంకోటి ఫీల్ అయ్యాడు, నేను బుర్రపాడైపోయి, ఓహో ఇలా కూడా ఆలోచిస్తున్నాడు బర్నీ అని. బర్నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందో తెలుసా మీకు? నేను చాలా స్ట్రాంగ్ ప్లేయరు, నెంబర్ 1 ప్లేయరు, నాకు చిన్న కూతురు వచ్చి నన్ను నెంబర్ 1లో పెట్టింది. నన్ను ఎవడైతే టార్గెట్ చేస్తున్నాడో, నాతో ఎవడైతే గొడవ పడ్డాడో వాళ్ళు 1 by 1 ఒక్కొక్కటి ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ మనీష్ అన్ని వెళ్ళిపోయాడు, తర్వాత ప్రియా వెళ్ళిపోయింది, తర్వాత మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు శ్రీజ. మనోడు ఫీలింగ్ అది. అక్కడ జరుగుతుంది పత్యాపురం వేరు బయట. ఏందో ఆ రెడీ సినిమాలో బ్రహ్మానందంలో ఒక వర్చువల్ వరల్డ్లో బతుకుతున్నాడు బర్నీ గారు. మళ్ళీ ఇప్పుడు ఏమనంటే ఏంటో బర్నీ గారు ఫ్యాన్స్కి ఏమో హట్ అయిపోతారు. బట్ ఏముంది ఆట బర్నీ గారిది? చూపిస్తే ఆడితే నేను పొగడ్డానికి ఏమైనా ఉంటుంది, ఏం లేకుండా యాడ్ నుంచి పొగిడేది. అది అర్ధరాత్రి పూట. అప్పుడు రమ్య వస్తుంది. రమ్య వచ్చి బర్నీని ఏమంటుందంటే, మీకు అర్థమైంది కదా నేను చెప్పింది అంటే. మాయికి అర్థం కాదు. వచ్చిన వెంటనే అమ్మాయి ఫేక్ అన్నావు కదా అంటే దివ్యది. ఓరా నాయన నువ్వేంద్ర స్వామి, అమ్మాయిది కాదు బాబు, నీకు ఇచ్చాను కదా మ్యానిపులేటర్, దాని గురించి అని అంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి గురించి కాదు, మీ గురించి, అబౌట్ సేఫ్ గేమ్. సారీ సేఫ్ గేమ్ కదా ఇచ్చారు, మ్యానిపులేటర్ ఎవరికి రాముకి సేఫ్ గేమ్ అంటే బర్నీ. ఓకే, నేను పార్టిసిపేట్ చేసిన టాస్క్లన్నీ చూసారా మీరు? ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చినట్టు. మీరు హీరోయిజం దేకానా? నై దేకా అవురా అమ్మాయి అంటే చూశాను. నేను బాండ్స్ గురించి మాట్లాడుతున్నా. నాకేమనిపించిందంటే యాజ్ అన్ ఆడియన్గా, ఇంతకుముందు ఒకలా ఉన్నారు, బట్ తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి. వీళ్ళు ఏం ప్రెస్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ రమ్య కానీ యాష్ కానీ, ముందు ఓకే ఏదో నడిచింది తనుజతో, ఎప్పుడైతే దివ్యతో వచ్చిందో అప్పుడు నీది ఆట సంగన ఆగిపోయింది, కాస్త చూసుకొని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు. సో బర్నీకి అర్థమైంది, దివ్యకి అర్థమైంది. దివ్య అది ఫీడ్బ్యాక్ తీసుకోలేక కొత్త క్రై బేబీ అయిపోయింది అన్నమాట. మాట్లాడితే ఏడుపు. లాస్ట్ సీజన్లో సీతలాగా, సీతను ఇంకొక అమ్మాయి ఎవరు నైని పవన్, నేను అసలు ఆడనని చెప్పి ఏడిచింది కదా అలాగా. ఈమె రాగానే అమ్మ టానోస్ లెవెల్లో బ్రింగ్ ఇట్ ఆన్ అన్నది. నేనేదో విన్నర్ మెటీరియల్ అనుకుంటే ఈ ఆడ బ్రింగ్ ఇట్ ఆన్. బర్నీ చేంజెస్ అంటే రిగార్డింగ్ అంటే, అప్పుడు రమ్య మీరు అప్పటి వరకు తనూజతో ఉన్నారు, తర్వాత వేరే వాళ్ళతో బాండ్ రావచ్చు. బర్నీ ఇక్కడ ఏమవుతుందంటే, హౌస్ మొత్తం మళ్ళీ మొదలెట్టాడయ్యా ఈ ఓల్డ్ బట్టు, ఇంక మనోడిని అటాక్, బొక్కలో అటాక్. హౌస్ మొత్తం టార్గెట్ చేసినప్పుడు ఒక పర్సన్ మనకి షోల్డర్ ఇచ్చినప్పుడు తెలియకుండా బాండ్ ఫామ్ అవుతుంది.
అప్పుడు రమ్య ఏమంటుందంటే యా బట్ మీలో ఇంకో కోణం ఉంది, ఇంకో కోణం అంటే కోణం శాప కాదు, ఇంకో పర్స్పెక్టివ్. సో వీ నీడ్ దట్. దాని అర్థం గొడవపడి వెళ్ళిపోమని కాదు. దాని అర్థం అంటే మీరేంటి, హూ ఈజ్ బర్నింగ్, వాట్ ఈజ్ బర్నింగ్, వీ నీడ్ దట్ ఫైర్ అలా అని చెప్పి కోరిని గొడవ పెట్టుకోవద్దు. అది చెప్తున్నాను. మంచి ఫీడ్బ్యాక్. ఆయనకు ఎక్కితే అప్పుడు నిఖిల్ వచ్చాడంటే భరణి యాజ్ ఎన్ ఇండివిజువల్ పర్సన్ ముందుకు రావాలి. కరెక్ట్ ఫీడ్బ్యాక్. అంటే నీ ఇండివిజువాలిటీ కనబడట్లేదురా నీ బొకాడియో బాండ్ల వల్ల, ఆడియన్స్కి అది నచ్చట్లేదు, నువ్వు బయటకు వచ్చి నీ ఇండివిజువల్ గేమ్ వచ్చాడో అసలు నువ్వెవరో చూపించు అని చెప్తున్నారు వాళ్ళు. భరణి మళ్ళీ మొదలెట్టాడు డప్పు. మీరు నా సెకండ్ వీక్ నామినేషన్స్ చూసారా? ఆ ఎగ్ విషయంలో నా ఎన్వైరన్మెంట్ లేకపోయినా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అలా చేస్తే నా మీద 6 పడిపోయి 6 నామినేషన్లు వేశారు. నిన్ను మాట్లాడినారు. అఫ్కోర్స్ అన్న వాళ్ళందరూ 1 by 1 ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి. ఓటి అమ్మ నాకు షాక్, ఓటి అమ్మ నువ్వు ఈ యాంగిల్ ఎలా వాడేసుకున్నావా అనిపించింది. ఎన్న తలైవా యాంగిల్ అనుకున్నా. టెనెంట్గా ఉన్నప్పుడు జెన్యున్గా ఆడాను, ఓనర్గా ఉన్నప్పుడు జెన్యున్గా ఆడాను. ఓకే మంచిది సార్, మనం మాట్లాడకూడదు జెన్యూనిటీ గురించి. కామనర్ల దగ్గర మీరు ఓనర్ అయినప్పుడు మీరు కొన్ని గేముల్లో ఎంత జెన్యూన్గా ఆడారో ముఖ్యంగా టెలిఫోన్ టాస్క్లో చూసాం సార్. రాము, ఒక పర్సన్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటాయి. నేను మీకు పాజిటివ్ రాము అని పెట్టినా రమ్య ఏమంటుందంటే ఇవంతా ఈ సొల్లంతా విన్నాక ఆపట్లేదురా బాబు అని చెప్పి నేను చెప్తుంది ఏందిరా అంటే, ఏందిరా అని అందగారు నేను ఏం చెప్తుందంటే ఒక పర్సన్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. నేను మీకు పాజిటివ్ చెప్తే నో యూస్, బట్ బయట ఏమనుకుంటారో ఆ నెగిటివ్ చెప్తే మీకు అర్థం అవుతుంది కదా, మీ గేమ్కి హెల్ప్ అవుతుంది కదా నేను చెప్తున్నాను. నేను ఇంకోలో కూడా మీతో ఉండొచ్చు, లైక్ ఫుల్ పాజిటివ్గా చెప్పేసి మీతో ఉండొచ్చు, బట్ నేను అలా కాదు. మీరు ఎక్కడ వెనక ఉన్నారో అది మాత్రమే గుర్తు చేస్తున్నా. ఇది ఎవరికి గుణపం పెట్టిందో తెలిసేమా? దివ్య. సో ఈయనకి అలా అర్థం కావాలి. నేను ఓన్లీ మీ పాజిటివ్ చెప్పి భజన చేసి మీతో బాండ్ ఫామ్ చేసి మీతో చక్కగా ఉండొచ్చు. నేను ఆ టైప్ కాదు. మీ నెగిటివ్ కూడా మీకు తెలియాలి, అప్పుడే కదా మీరు సరిదిద్దుకుంటారు. నేను ఆ టైపు. సో అర్థం చేసుకో, ముందు నీకు ఎవరు అలా చెప్పారు అని చెప్పి ఇవి మ్యాటర్. ఏం లేదు, ఇది కట్ చేద్దాం అని. భరణిదే దివ్యది. సింపుల్ స్క్రీన్ ప్లే. ఇట్స్ నాట్ క్రిస్టఫర్ నోలన్, ఇట్స్ బోయపాటి స్క్రీన్ ప్లే. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ అని, అందుకే ఎందాక వచ్చి కాల్ పట్టుకున్నాను కదా. అంత మంచి మనిషికి దానివల్ల డ్రాగ్ అయిపోకూడదు. ఏందో మనకు తెలియని యాంగిల్ ఏం చూసారో భరణి గారి మాత్రం ఏంటో. సరే, భరణి ఏమంటాడంటే ఇప్పుడు నేను ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇంత మంచిగా మాట్లాడారు కదా, గేమ్లో నేను మీరు ఉన్నాను అనుకో, నాకు నిఖిల్కి హెల్ప్ చేయాలనిపిస్తుంది, ఇలా రమ్యకి హెల్ప్ చేయాలనిపిస్తుంది. కర్ణా వీడు మారరా అంటారు కదా, అలా ఉంది. నిన్ను మాట్లాడిన పర్సన్స్ కూడా నేను నామినేషన్ కూడా చేయను. స్టిల్ ఐ హ్యావ్ ఫర్గివ్. నన్ను చాలా మాట్లాడినా నన్ను ఏమనలే, ఫర్గివ్ చేస్తాను. అప్పుడు రమ్య అంటది, నేను అదే అంటున్నా, ఎందుకు సైలెన్స్, రియాక్ట్ అవ్వాలి కదా, రియాక్ట్ అవ్వండి. బర్ని రియాక్ట్ అవ్వాల్సి, ఇక్కడ కూడా మళ్ళీ వాడేసుకుంటాడు. రియాక్ట్ అవ్వాల్సిన దగ్గర రియాక్ట్ అయ్యా అంతే తప్ప నేను ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు, రియాక్టే అవ్వాలట. ఓరా స్వామి, ఆ అక్క ఏం చెప్తుంది, మీరేం చెప్తున్నారు? అప్పుడు రమ్య ఏమంటాడంటే, శ్రీజల ఓవర్ రియాక్ట్ అవ్వమని చెప్పట్లే, ఏదైనా సిచ్యువేషన్ సినారీ వచ్చినట్టు అట్లీస్ట్ రియాక్ట్ అవ్వు, సేఫ్ గేమ్ ఆడొద్దని ఆమె చెప్తుంటే మన ఏదో చెప్తాడు. బర్నీ లాస్ట్లో మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ నేను 100% ఇస్తున్నా, రెస్పెక్ట్ ఇస్తున్నా, సభకు నమస్కారే. అప్పుడు రమ్య ఏమంటుందంటే, ఇప్పుడు ఇదే టాస్క్ అంటే లాస్ట్లో బుడగల టాస్క్ పెట్టారు కదా, బొకాడియా టాస్క్, శ్రీజకి సుమన్ శెట్టికి. ఇప్పుడు ఇదే టాస్క్ తనూజ దివ్య అంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేనైతే తనూజ అంటే ఎందుకో తెలుసా, తనూజ నాకు ముందు నుంచి తెలుసు, అండ్ తనూజకి నాకు ఒక ఫాదర్ బాండ్తో ఉంది. ఫాదర్ బాండ్ అనేది చాలా పెద్ద బాండ్. సో నేను ఆమెకే చేస్తాను అని చెప్పి క్వశ్చన్ ఏమీ అడిగింది, ఆన్సర్ ఈమె చెప్పింది. సో దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు నీ ఆట బాగానే ఉంది తనూజతో ఆ బాండ్ ఉన్నప్పుడు, తర్వాత ఇంకో పర్సన్ వచ్చారు, ఆ ఇంకో పర్సన్ వచ్చి తనూజని పక్కన పెట్టి ఓన్లీ మీకు భజన చేసుకుంటూ మీ గేమ్ను బొక్క పెట్టేస్తున్నారు, చూసుకోండి, అమ్మాయిని కట్ చేయండి అని దీని మీనింగ్. తర్వాత ఇంకా తమిళమ్మ వచ్చింది, అమ్మ నాన్న తమిళమ్మ యాష్. నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు గేమ్ 2.0 స్టార్ట్ అయిపోయింది, 2.1లో ఉన్నాం. సో రిఫ్రెష్ చేసుకోండి, కమాన్ గెరప్. అప్పుడు వేరే స్క్రీన్ ప్లే నడుస్తుంది. రితు తనూజకి ఏమంటే, నీకు బాండ్ మిస్ అవుతున్నావు అనిపిస్తే గో అండ్ టాక్ అంటే వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు అంటే, నేనేం మిస్ అవ్వట్లే, ఆమె నిజంగా ఏం మిస్ అవ్వట్లే, అమ్మయ్య హ్యాపీ అనుకున్నాను. ఇక ఒక్కరోజు సార్ నాన్న అని మాట వెళ్ళలేదు నేను, అమ్మయ్య అనిపించింది. ఇప్పుడు మళ్ళీ రమ్య అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది, రితు చౌదరికి వచ్చి, నాకు ఒకరితో మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంకో పర్సన్ వస్తే నచ్చదు,
అంటే పక్కన యాక్చువల్గా తనుజ కూడా ఉంటుంది. ఓ నన్ను వెళ్ళిపోమంటావంటే అబ్బా నిన్ను అనట్లేదు, ఇందాక బన్నీ గారితో మాట్లాడుతుంటే దివ్య వచ్చేస్తుంది, నాకు అలా నచ్చదు, ఆయనతో మాట్లాడినోడు ఈమెంట్రీ ఏంటి అని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో యాంగిల్ భలే ఉంది. సంజన డిమాండ్ పవన్కి వీళ్ళిద్దరు ఎప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో, వీళ్ళు ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యారు నాకు తెలియదు సార్. ఏం చెప్తుందంటే డిమాండ్ పవన్కి ఎంటర్టైన్ చెయ్యు, అండ్ వేరే వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి స్కోప్ ఇవ్వు. అంటే ఎంతసేపు ఇక్కడే సొంగ కార్చక కొత్త వాళ్ళు వచ్చారు కదా వాళ్ళతో మాట్లాడి మబ్బు ముఖం వేసుకోకుండా, మబ్బు ఏమీ అనలే నేను ఇంప్రవైజ్ చేస్తున్నా అంటే ఎంతసేపు అక్కడే కాదు వేరే వాళ్ళు వచ్చారు కదా అక్కడికి వెళ్ళి దొబ్బించుకొని ఎంటర్టైన్ చెయ్యు, ఓకేనా. అండ్ వేరే వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి స్కోప్ ఇవ్వు. బండి ఫస్ట్ గేర్ నుంచి షిఫ్ట్ చెయ్యి. 5 వారాల నుంచి అదే బండి అదే ఫస్ట్ గేరు, ఇంకెన్ని డేస్ ఆ ఫస్ట్ గేరు. నేను నీతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. సో షిఫ్ట్ ద గేర్. వాళ్ళతో ఫన్నీగా కూర్చొని ముచ్చట్లు పెట్టి నేను కూడా జాయిన్ అవుతా. అర్థమైందా, అర్థం అవుతుందా అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే ఓకే మంచిగానే కనెక్ట్ అయిన ఉంది లేకపోతే సంజయ్ ఇన్ని ఇన్పుట్ లేదు, ఆమె చెప్పిన ఇన్పుట్లు అన్నీ కరెక్ట్. ఆ బొకాడి అసలు డిమాండ్ పవన్ కరెక్ట్గా చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ ఉండి 5వ తనం లేదంటారు కదా, అలాగా ఆ రితు చౌదరి వాళ్ళు బొక్క అయిపోతుంది. సో మంచిగా సజెషన్ ఇచ్చింది, బట్ మనోడు అబ్బే మారేటట్లేడు కర్ణ. చూద్దాం. తర్వాత ఇక్కడ డిస్కషన్ భరణి దివ్యది. మనోడు వెళ్తాడు బెడ్రూమ్ దగ్గర, అప్పటికి దివ్య ఆల్రెడీ ఫుల్ అప్సెట్లో ఉంటుంది. ఎందుకంటే ఫీడ్బ్యాక్ వల్ల ఆమె వేరేలా అనుకుంటుంది, ఆమె అనుకోవడం తప్పలేదు అసలు, యాక్చువల్గా అదే జరుగుతుంది. సో లోలో ఉంటుంది. మాయ వచ్చి ఏమంటాడంటే యూ షుడ్ సపోర్ట్ మీ, అర్థమైంది కదా అంటాడు. ఏంది సపోర్ట్ రా, ఎవరికి సపోర్ట్, దేనికి సపోర్ట్ అనుకుంటా. దివ్య ఓకే. బన్నీ ఏమంటుంది, బన్నీ అంటాడనమాట ఏమైంది డల్గా ఉన్నావు అంటే దివ్య ఏం లేదు 5 minutes కూర్చుంటే సెట్ అయిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోతాడు మనోడు. తర్వాత ఇప్పుడు యాష్ వస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్, ఇది బాగుంటుంది, ఇది ఇంపార్టెంట్. దివ్య ఏమంటుందంటే అమ్మాయికి నాకు బయట బిగ్ బ్రదర్ లేడు, బయట అంటే ఎల్డర్ బ్రదర్ లేరు, ఇక్కడ వచ్చినప్పుడు బాండ్స్ వద్దు ఏం వద్దు అనుకున్నా, బట్ బర్నీ గారితో నిజంగా ఒక బ్రదర్ బాండ్ ఫామ్ అయింది. బట్ ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ అన్నీ బాండ్లు ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల ఆయన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. సో నా వరీ ఏంటంటే యామ్ ఐ ప్లేయింగ్ ఎనీ రోల్ ఇన్ దట్? అఫ్ కోర్స్ యు ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్. ఫస్ట్ థింగ్ మీరు అసలు వచ్చింది వైల్డ్గా ఉండాలి. బాండ్లు బొకాడియా థింగ్లు మీరు ఫామ్ చేయకూడదు, మీరు ఫామ్ చేశారు. ఫామ్ చేసేది కాకుండా ఆ మనిషిని కూడా ఇన్వాల్వ్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మీకేమో సంగనాగిపోయింది, ఆయనకేమో సంగనాగిపోయింది. మరి ఇంకా ఆమె ప్లేయింగ్ ఏ రోల్ ఇన్ దట్ అంటే చాలా పెద్ద రోల్ ఉంది కదా. ఆమె ఏమంటుందంటే యాష్ ఇక్కడ 24/7 ఉంటాం, మనం కొంపలో ఉన్నోడు కూడా అంత ఉండవు, బయట ఇలా ఉండవు. సో బాండ్స్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి. మ్యాటర్ అది కాదు. ఒక డెసిషన్ వచ్చినప్పుడు బాండ్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఎలా థింక్ చేస్తున్నాం, బాండ్స్ లేని వాళ్ళ దగ్గర ఎలా థింక్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు మన బాండ్ వల్ల వాళ్ళు తప్పు చేసినా కూడా మనకు కనబడదు. ఆ అమ్మాయి గుణపం ఇదే. మ్యాటర్ బాండ్ కాదు, ఒక డెసిషన్, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది, ఫెయిర్గా చేస్తున్నామా లేదా. అంటే నువ్వు ఫెయిర్గా చేయట్లేదు, నీ అవతల పర్సన్ బన్నీ రాంగ్గా చేసినా కూడా నువ్వు అది ఫెయిర్ అనుకుంటున్నావు. సో అది నీకు బొక్క పడుతుందని ఆమె చెప్పింది ఇండైరెక్ట్గా. ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇక్కడ దివ్యాజీ మొదలు పెడుతుంది అన్నమాట కన్నీళ్ళు. సుమన్ శెట్టి గారితో సోఫాతో మాట్లాడి సడన్గా ఏడుస్తూ మళ్ళీ నవ్వింది. ఎలా సాధ్యమో నాకు అర్థం కాలే. ఏమంటుందంటే సుమన్ శెట్టితో, ఈ అమ్మాయి వచ్చింది కదా రమ్య, నువ్వు చూసి ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేసుకొని దాన్ని బట్టే ఉంటున్నావు, దాన్ని బట్టే ఉంటున్నావు వాళ్ళతో. అంటే నేను చూసిన దాన్ని బట్టే కదా నేను నచ్చిన వాళ్ళతో ఉంటాను అని చెప్పి మొత్తం ఏడుస్తుంది. అంటే నువ్వు బయట నుంచి చూసి పర్స్పెక్టివ్లో ఫామ్ చేసుకొని దాన్ని బట్టి నువ్వు ఒకరితో ఉంటున్నావు అని చెప్పి ఆ రమ్య అంటుంది. అంటే ఆ అమ్మాయి కూడా అదే అంటుంది, నేను పర్స్పెక్టివ్ ఉంటుంది, దాన్ని బట్టి నాకు ఒక ఫామ్ అయింది బాండ్, దాంట్లో తప్పేముంది, నేనేం చేశాను అని చెప్పి సడన్గా ఏడ్చేస్తుంది. అంతలో సుమన్ శెట్టి వచ్చి వదిలేసేయమ్మా, ఒక్కొక్కరు రకరకాలుగా అనుకుంటారు, అవన్నీ పట్టించుకుంటామా ఏంటి అంటే, అంతలో దివ్య ఏమంటే పట్టించుకోను కానీ నా గేమ్ గురించి అనవానండి, నేనేమనుకోను, నేను ఒక పర్సన్ని జెన్యున్గా అన్నయ్య అన్నప్పుడు దాన్ని గేమ్ అంటుంటే తీసుకోలేకపోతున్నా, ఆయనతో గేమ్ ఆడితే ఏమొస్తుంది నాకు చెప్పండి. అప్పుడు సడన్గా రమ్య వచ్చేస్తుంది. రమ్య రాగానే మళ్ళీ ఏడుపు నుంచి నవ్వుతుంది. వచ్చి రమ్య అంటే పప్పు నువ్వేనా చేసావు, డిఫరెంట్ టేస్ట్గా ఉంది, ఇంట్లో ఉన్నట్లేదు అంటే అయిపోయింది. అంటే ఇంకా టాపిక్ మళ్ళీ వేరే దగ్గర వెళ్ళిపోద్ది. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట, ఇంక నుంచి నో అవుట్ హౌస్, అక్కడ ఉన్న సామాగ్రి మీరు లోపల కొంపలోకి తెచ్చుకోండి అని చెప్పి. సో అది లేపేస్తున్నారు అన్నమాట అవుట్ హౌస్. ఇక్కడ మళ్ళీ మొదలవుతుంది బర్నీ దివ్య కాన్వర్జేషన్. బర్నీ చెప్తాడు, నిఖిల్ వచ్చాడు వచ్చి బోల్ చెప్పాడు, రమ్య వచ్చి బోల్ చెప్పింది, ఆ యాష్ వచ్చి బోల్ చెప్పింది,
మీరు చాలా జెన్యూన్, బట్ హౌస్లో చాలామంది ఫేక్గా ఉన్నారు. అంటే నేను ఫేక్గా ఉండమని చెప్పట్లేదు, జస్ట్ తెలుసుకోండి ఎవరు రియలో ఫేక్ అని చెప్తున్నారు. అండ్ నిఖిల్ అయితే చాలా దారుణంగా రిక్వెస్ట్ చేశాడు, మీరు ఎక్కడో టాప్లో ఉన్నారు మా అందరి దృష్టిలో అని చెప్పాడు. తనూజ నాకు తెలిసి నాతో మాట్లాడదు, ఆమెకి ఇప్పుడు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళతో పవన్ కళ్యాణ్, డెమాను, రితు, సో బాగానే ఉంటుందిలే. ఇప్పటికీ నాకు తన పైన ఎఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు సుమనో జాయిన్ అవుతాడు, రాము జాయిన్ అవుతాడు, ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు దివ్య ఏమంటుందంటే, అయేషా నాతో వచ్చి నువ్వు నీకు నచ్చిన వాళ్ళతో ఒకలా థింక్ చేస్తున్నావు, నచ్చిన వాళ్ళతో ఒక థింక్ చేస్తున్నావు అంట. అప్పుడు రాము అంటాడనమాట, నువ్వు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు. ఇక్కడ రాము మంచి మాటలు చెప్తాడు. దివ్య ఇక్కడ మొదలు పెడుతుంది ఏడుపు. నేను ఫీల్ అయ్యేది దాని గురించి కాదు, ఇందాక సుమన్ గారితో కూడా అదే చెప్తున్నా, నేనేమో అనుకున్నా నన్నేమనుకున్నా నాకు ఫరక పడదు, బట్ నేను బయట నుంచి గేమ్ చూసి వచ్చి ఆ మనిషిని వాడుకుంటాను అనే స్టేట్మెంటు నా వల్ల కావట్లేదు అని చెప్పి ఆమె ఏడుస్తుంది. నేను అంత ఈజీగా వరుసలు కలుపుకోను. ఇక్కడ నేను నిజంగానే అన్నయ్య ఇలా ఫీల్ అయ్యా. వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ కావాలని వచ్చి బాండ్ క్రియేట్ చేసుకున్నారంటే నేను తీసుకోలేకపోతున్నా. రాము ఫైట్ చేయి ఆ విషయంలో. వాళ్ళు ఏదో అన్నారని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు. ఇప్పుడు బర్నీ అంటాడు, నేనంత జ్ఞానం లేదనుకుంటున్నావా, నాకు తెలీదా ఏది ఫేకో రియలో, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని మనోడు చెప్తే, దివ్య వచ్చిన ప్రతి వాళ్ళు ఆయనకి ఏం ఎఫెక్ట్ అవుతుందంటే నాకు ఎంత భయం వేస్తుంది తెలుసా, నాకు ఎంత భయం వేస్తుంది. అప్పుడు రాము, నువ్వెవరో తెలుసా, నీకు తెలుసా నువ్వెవరో, నువ్వు దివ్యవి. ఒకటి అమ్మ అనుకున్నాను, నువ్వు వచ్చిన రోజు నుంచి అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు తెలుసా. నువ్వు మాట్లాడిన ప్రతి మాట పర్ఫెక్ట్గా ఉంటుంది, నీ మాటకు ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ హౌస్ మొత్తంలో మాట్లాడేది నమ్మవచ్చు అంటే ఆ ప్లేస్ నువ్వే తీసుకున్నా, ఫుల్ఫిల్ చేసావు. అది వదిలేసి వేరే మాటలేం పట్టించుకుంటే ఎలా అని చెప్పి సూపర్ మోటివేషన్ ఇచ్చాడబ్బా. అంటే నిజంగానే మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ గేమ్ ఎక్కడ బొక్కపడుతుందంటే ఇదే బర్నీ గారితో బాండ్ వల్ల ఆమె నిజంగానే అన్నీ అనుకుంటుంది. ఒకటైతే అర్థమైంది, ఆమె ఏం బాండ్లు వద్దని అనుకొని వచ్చింది, బాండ్ ఫామ్ అయింది, అన్నీ అని ఫామ్ అయింది. ఆమె తెలుసుకోలేకపోతుంది ఏంటంటే ఆమె చూస్తున్నప్పుడే బర్నీది ఈ బొకాడియో బాండ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఈమె వచ్చి ఇంకో బాండ్ క్రియేట్ చేసుకొని ఆయనకేమో సంగనాకించింది, ఈమెకేమో సంగనాకిపోతుంది. ఎప్పుడైతే ఇది వద్దు, ఇది ఒక సర్వైవల్ గేమ్ షో అని చెప్పి ఇండివిజువల్గా ఆడుకుంటారో అప్పుడు నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. దివ్య, నేను హౌస్లో వచ్చినప్పుడు నాకు ఏదైతే ఒపీనియన్ ఉంటుందో అది జనరలైజ్డ్ ఆడియన్స్ ఒపీనియనే కదా. ఆ ఆడియన్స్ ఒపీనియన్ ఒకలా ఉంటే నేను ఒకలా చెప్పను కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా, అందరూ బాండ్ అంటున్నారు కదా, అందుకే నేను వరి అవుతున్నా. నేను బర్నీ గారికి చాలాసార్లు చెప్పా ఈ బాండ్ గురించి, బట్ నాకు భయం వేస్తుంది నేనేమైనా ఆయనకి ఎక్కిస్తున్నానా అని చెప్పి. అండ్ నాకు ఇంకోటి బాగా బాధ వేస్తుంది ఏంటంటే ఈ నిఖిల్ వీళ్ళు అందరూ చెప్పింది ఈయనకి నేను ఎప్పుడో చెప్పా, బట్ నేను చెప్పినప్పుడు రాలేను రియలైజేషన్, ఈయనకి ఇప్పుడు వస్తుంది. సో నా భయం ఏంటంటే నేను సరిగ్గా చెప్పలేకపోయినా నాలో ఏమైనా బాధ ఉందా, నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి ఏడుస్తుంది ఆమె. సుమన్ శెట్టి, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి అలా ఉండొచ్చు కదమ్మా, అలా ఎందుకు థింక్ చేయట్లేదు, ఎందుకు ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు, నెగిటివ్గా కూడా థింక్ చేయాలి కదా. పాపం బాగా చెప్పి మోటివేట్ చేస్తున్నారు చిన్నపిల్లని. మరని చిన్నపిల్లని పాపం ఎందుకు అలా ఏడిపిస్తున్నారు, తప్పు కదా, చిన్నపిల్లని కదా, నాకు అలా ఏడుపు వస్తుంది అన్నట్టు ఆమె అలా ఏడుస్తుంది. నిజంగా ఈయన మళ్ళీ ఏడుస్తుంది, నిజంగా మా అన్నీలా ఉంటారు నన్ను ఆయన చూస్తుంటే, మా అన్నీలా చూసుకుంటా అని చెప్పి ఆమె ఏడుస్తుంది, ముక్కు సిదుకుంటుంది. ఏందో ఈ బొక్కాడియో బాండ్లు ఇది అప్పుడే తెగేదట్లేదు. సో ఓవరాల్గా అది జరిగిన డిస్కషను. దీని తర్వాత ఏం లేదు డిస్కషన్ ఏం లేదు కానీ నార్మల్ కాన్వర్జేషను. కళ్యాణ్ను సాయి అని అబ్బాయి వచ్చారు కదా, వాళ్ళు కాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారంటే ఏదో నిజం బయట తెలిసి అనుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు, మరి ఏమో గాడ్ నోస్. బట్ నార్మల్ క్యాజువల్ డిస్కషను. వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ అయ్యేటట్టు ఉన్నారు. మన అస్సాం ఆయన పేరేంది, గౌరవ్ గుప్తాజీ, తెలుగు నహి ఆతా, ఓన్లీ హిందీ, నో తెలుగు, నో ఇంగ్లీష్. ఉస్కా టీచర్ కన్నడ టీచర్ తెలుగు ఎక్స్ప్లెయినింగ్. అస్సాం హీరో అస్సాం భాష. మనకేంది కర్మ, అదేదో కష్టంగా ఉందయ్యా బెబ్బేగా. ఆయన ఇప్పుడు తెలుగు నేర్చుకుంటాడో ఏందో. ఈయన కూడా ఫ్లోరాజీలో 5 వారాలు ఉంటే సభక నమస్కారే. సో అంతకుమించి ఏం లేదు. మధ్యలోని నిఖిల్ గారు వస్తారు, వీళ్ళందరూ ఉంటారు మనోళ్ళు, మన పాత జీవులు, చిరంజీవులు, ఇవే మన ఓల్డ్ కంటెస్టెంట్లు. అడుగుతారు మా గురించి చెప్పు అంటే ఆయన తెలుగుగా అందరికీ టెంప్లెట్ ఆన్సర్ చెప్పేస్తే, ఇదే అందరికీ అదే చెప్తున్నా అంటే ఇదే అని చెప్పాడు. అదే అయిపోయింది. కాసేపు పోయిన తర్వాత
ఆమె పేరు నిజంగానే నాకు తెలియదు. ఇప్పుడు ఆయన హట్ అవుతాడేమో. దువ్వాడ మాదిరి గారు. ఆమె వచ్చి కూడా అలాంటి క్వశ్చన్లు అడుగుతుంది మాట. ఇమాన్యుయల్ వీళ్ళు పాజిటివ్ ఏంటి, వీళ్ళు నెగిటివ్ ఏంటి అంతే. అంతకుమించి కాన్వర్సేషన్లు లేవు. ఓవరాల్గా జరిగిన కాన్వర్సేషన్లు అయితే ఇది. సో దీనిపైన మీ స్పందన ఏంటి చెప్పండి. ఒకటి నాకు క్లారిటీ ఏమొచ్చిందంటే, ఆ వీడియో బయట ఏదైతే ప్లే చేశారో కళ్యాణ్ది తనుజకి, అప్పటి నుంచి వీళ్ళకి అంటే సరిగ్గా మాట్లాడుకోవట్లే. జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్లా ఉన్నారు. చూడండి, నేను చెప్పిన తర్వాత అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు అలా ఉండేవారు కాదు. చాలా మాట్లాడుకునేవారు, పక్కన కూర్చొని ఒక ర్యాపోలో ఉండేది బండే. అసేం లేదు. చాలా ఆడ్గా ఉంది బిహేవియర్. అలా అని చెప్పి జుత్తులు పట్టుకొని కొట్టించుకోవడాలు, ఏడిచీయడాలు, ముక్కు చీసుకోవడాలు లేవు. బట్ దే ఆర్ మెయింటైనింగ్ సమ్ డిస్టెన్స్. అది నాకు నచ్చింది. సో దట్ ఇండివిజువల్గా కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఈ మిడ్ నైట్ ముచ్చట్లో ఇదే జరిగింది. మార్నింగ్ నామినేషన్ లిస్ట్ రాగానే, ప్రోమో అప్డేట్లు రాగానే దాని గురించి మాట్లాడదాం. అలాగే శ్రీజది అప్డేట్ రాగానే కూడా చేస్తాను. ఇవన్నీ మీకు ముందుగా తెలియాలంటే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, అది ఫాలో అవడానికి ట్రై చేయండి. టైము 5:30 ఇది అప్లోడ్ చేశారు, 6 అయిపోద్ది. సవగా నమస్కారం, ధన్యవాదాలు.